మామూలుగా మన ఆహార చక్రంలో మాంసం అనేది చాలా సహజంగా ఇమిడిపోయింది. అంటే ఒక జంతువుని ఇంకొక జంతువుని చంపి తినడం, ఆ! దాన్ని ఆహారంగా వాడుకోవడం అనేది సహజంగా జరుగుతుంది. ప్రకృతిలో ఉన్న నియమం గదా ఇది. అంటే ఇంకోటి మనకేం జెప్తారంటే మాంసం తినకపోతే బలం రాదు కంపల్సరీ. డాక్టర్లు గూడా సజెస్ట్ చేస్తారు. అవును. యానిమల్ ప్రోటీన్ ఉండాలి హ్మ్. కంపల్సరీ అని కూడా చెప్తుంటారు. మరి అంటే చంపి తింటే గాని మనం ఆరోగ్యంగా ఉండలేమా? సార్ నేను ఇంకోటి గూడా చెప్తాను. రామ్మూర్తి నాయుడు కోడి అనేసి, రామ్మూర్తి నాయుడు. కోడి ఆ! రామ్మూర్తి నాయుడు అనేసి ఆయన వెజిటేరియన్ ఆయన. వెజిటేరియన్ సార్. అవును. ఆయనని ఇండియన్ బాహుబలి అంటున్నారు. అవును. ఆయన చెస్ట్ మీద 20 ఇయర్స్‌లో చెస్ట్ మీద ఒక ఏనుగుని 5 నిమిషాలు నిలబెట్టుకున్నాడు. అబ్బబ్బా! 5 నిమిషాలు. ఒక రైలు ఇంజిన్‌ని చేత్తో ఆపేసాడు. అవును. ఆయన వెజిటేరియన్ సార్. అంత బలం ఆయనకెక్కడి నుంచొచ్చింది? ఓకే. ఇప్పుడు అంటున్నారు ప్రోటీన్, విటమిన్ కోసము తినాలి, తినాలి అంటున్నారు. మరి ఆయన ఏం తినలేదు గదా! ఆయనకంత బలం ఎక్కడి నుంచొచ్చింది? హ్మ్. ఎక్కడి నుంచొచ్చింది సార్? ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు. వాళ్ళేం తినరు? వాళ్ళు హ్మ్. బ్రతకట్లేదా? హ్మ్. సో, కాబట్టి అవసరం లేదు. అవసరం లేదు. అంటే ఈ ఆకుకూరలు, పండ్లు వీటిలో గూడా చాలా ఉంది సార్. హ్మ్. దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో గూడా. హ్మ్. అంతెందుకు నన్నడుగుతారు. ఒకప్పుడు నువ్వు తిన్నావు గదా! ఇప్పుడు తినొద్దని చెప్తున్నావు అంటే, అప్పుడు హ్మ్. నాకు జ్ఞానం తెలీదు. నాకేం జ్ఞానం లేదు తెలీదు. గదా! అది. లేదు నేను తిన్నాను. కానీ ఎప్పుడైతే నేను తెలుసుకున్నా ఇది హింసకూడు, ఇది తినగూడదు, అది తింటే అది పాపము, అది హింస చేయగూడదు అని చెప్పేసి నేను దాన్ని ఆపేసాను. ఇప్పుడు కొంతమంది మనుషుల దగ్గర డబ్బులు గుంజుకొని తింటారు. అంటే అవును. వాళ్ళు డబ్బులు గుంజుకున్నా గూడా వాళ్ళ కడుపు అన్నం కోసమే గదా సార్! వాళ్ళు చేసేది ఏదైనా గూడా. ఏ బిజినెస్ జేసినా, ఏ తప్పులు జేసినా మనం ఫుడ్డు తినడానికే గదా! అది గూడా వాళ్ళకి అది హింస నుంచొచ్చింది గాబట్టి అది మంచిది గాదు సార్ వాళ్ళకి గూడా. హ్మ్. ఒకరిని బాధ పెట్టి హింస పెట్టింది గూడా అది కు హింస కిందకే వస్తది. ఓకే. అదే మనిషికి ఎన్ని రకాల చావులుంటాయి. అంటే ఒకటి దేహం చాలించడం అనేది ఒకటైతే, హ్మ్. ఆత్మ మళ్ళీ పుడుతుంది లేదంటే అన్నప్పుడు మరి చచ్చిపోవాలి గదా ఆత్మ. హ్మ్. ఆత్మకు మరణం లేదా? అది గూడా ఒక చావా? అసలు ఎన్ని రకాల చావులుంటాయి? దీంట్లో ఎలా ఉంటుందంటే సార్, ఫస్ట్ ఒక మనిషి చనిపోయినంక ఆ శరీరంలో నుంచి ఆత్మ వచ్చేస్తది. అది కొంచెం తేలిగ్గా ఉంటదనమాట. ఓకే. అదేంటంటే పైన లోకాలకు, ఆత్మలోకాలకెళ్ళిపోతది. ఆ ఆత్మ అటాచ్‌మెంట్ తోటి ఉన్నదనుకోండి, ఆహ్, ఆ అటాచ్‌మెంట్‌ని అది వదిలేసుకుందంటే రెండో మరణమొస్తది. హుహు. మనిషికి 2 మరణాలుంటాయి. ఓకే. ఒక భూలోకంలో శరీరంలో నుంచి ఆత్మ బయటికొచ్చిందంటే ఒక మరణం. అవును. ఆత్మలోకంలోకి ఆత్మ ఆత్మలో నుంచి మళ్ళీ మనం అటాచ్‌మెంట్‌ని డిటాచ్ చేసుకున్నాం. అంటే కొంతమంది రియలైజ్ అయిపోతారు. ఎలా అంటే భూలోకం అంతా ఒక ప్లే గ్రౌండ్. అంటే హ్మ్. భూమి మీదకొచ్చింది మనము ఆహ్, అనుభవాలు పొందడానికి జ్ఞానం తీసుకుందనుకో, ఆత్మ జ్ఞానం తీసుకుందనుకోండి, అవును. అక్కడ ఆత్మలో నుంచి అది రిలీజ్ అయిపోతది. ఆత్మ బయటికొచ్చేస్తది. అక్కడ అందులో కలిసిపోతది. భూమి మీద ఉన్న వాళ్ళ మీద అటాచ్‌మెంట్ పెట్టుకోదు. అదే అక్కడ జ్ఞానం పొందలేదనుకోండి, భూమి మీద చనిపోయిన తర్వాత ఆత్మలోకానికి వెళ్ళిన ఒక ఆత్మ అటాచ్‌మెంట్‌లోనే ఉందనుకోండి, ఆ శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటది. ఆ డబ్బు అచ్చచ్చచ్చా! చుట్టూ తిరుగుతది. ఆ! ఆ మనుషుల చుట్టూ తిరుగుతది. ఓకే. ఓకే. అయితే ఈ ఈ తిరిగినప్పుడు ఏమైపోతదంటే ప్రేతాత్మగా మారతది. హ్మ్. ఫస్టు ఆహ్, మానవ శరీరం ఉంటుంది. తర్వాత ప్రేతాత్మ శరీరం ఉంటుంది. తర్వాత జీవాత్మ. అచ్చా! అంటే ఆ ఆత్మలో నుంచి రిలీజ్ అయిపోతుంది గదా! అటాచ్‌మెంట్ నుంచి బయటకొచ్చేస్తుంది గదా! అప్పుడు ఏంటంటే ఇక్కడున్నవేవి పట్టించుకోదు. అక్కడ సూక్ష్మ లోకంలో కలిసిపోయి ఎదుగుతది ఆత్మ అక్కడ. హ్మ్. ఓకే. 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 రైట్. ఇంకొక సందేహం మేడం. ఒక అనుకోవాలంటే ఇప్పుడు మా పక్కింట్లో సుబ్బారావు ఉంటాడు. అతడు పరమ దుర్మార్గుడు. వందల కోట్లు సంపాదించేస్తున్నాడు. ఈ పక్కింట్లో ఒక సాధు జీవి ఉంటాడు. చాలా మంచివాడు. 10 మందికి సాయం చేస్తాడు. ఉన్న దాంట్లో ఇతరులకి ఇంత పెడతాడు. వాళ్ళు తిన్నాకే తను తింటా అంత బావుంటాడు. ఇతనేమో కష్టాల్లోనే ఉంటాడు. అతను మాత్రం విపరీతం కోట్లు సంపాదించి జల్సా చేస్తున్నాడు. మరి మంచివాడికి ఈ కష్టాలేంటి? చెడ్డవాడికి ఆ భోగాలేంటి? సార్ దీని గూడా ఏంటంటే కర్మ సిద్ధాంతమే సార్. ఓకే. గతంలో ఇప్పుడు ఆయన బాగా డబ్బుంది, సంతోషంగా ఉన్నాడు అంటే, ఆయన అది అలా రాసుకొనొచ్చాడు. అంటే ఇప్పుడు గూడా ఆయన ఏ పాపాలు చేయకుండా మంచిగున్నాడనుకోండి, హ్మ్. ఎవరిని హింస పెట్టకుండా మంచిగున్నాడనుకోండి, పుణ్యం చేస్తూ ఉన్నాడనుకోండి, ఇంకా పుణ్యం యాడ్ అవుతూ ఉంటది. ఆయన హ్మ్. హ్మ్. పైలోకంలో అంటే విశ్వానికి మనం ఏదిస్తే అదే వస్తది. ఇప్పుడు ఈయన బీదగా ఉన్నాడు, బాధపడుతున్నాడు అంటే ఆయన డిజైన్‌లో సార్. హ్మ్. నేనిట్లా భూమి మీదకెళ్ళాలి, ఇన్ని బాధలు పడాలి, నేనిలా జీవించాలనేది ఒక డిజైనే.
ఓకే. అన్ అంతే తప్ప అంటే ఆ! వాళ్ళు అంటే ఇప్పుడు ఈయన ఏం డబ్బు లేకుండా ఈ బాధలో ఉన్నాడు గదా! హ్మ్. రియలైజ్ ఆత్మజ్ఞానం పొందితే చేంజ్ అవుతది సార్. జీవితం లైఫ్ మొత్తం మారిపోతది. అవునా? నువ్వేదనుకుంటే అది జరిగిపోతది. అంటే నువ్వు ఓకే. ధర్మంలో ఉంటేనే అవుతది అదంతా. ఓకే. అంటే ఓకే. ఈ పరిస్థితి నాకు కలిగింది అంటే దీనికి కర్మని పట్టుకొని, దాన్ని రిలీజ్ చేసుకొని సేవలకెళ్ళిపోతే నువ్వు విశ్వాన్ని ఏదడుగుతే అది నీ దగ్గరకొస్తది. హ్మ్. హ్మ్. రైటే. అంటే నాకిది రావాలి. రైట్. ఇది నేను అయిపోవాలని చేయగూడదు. సేవ ఎప్పుడు ఎలా మన ఉద్దేశాన్ని బట్టి ఉంటది సార్. అంటే నేనిదిస్తే నాకిదొస్తదన్న ఉద్దేశ్యంతో హ్మ్. చెయ్యగూడదు. ఆ! నేను వాళ్ళకి నేను మంచి చెయ్యాలి. చేయాలి. ఏది ఆశించగూడదు. నిష్కామ కర్మలు జేయాలి. అంటే ఏది యెస్. ఆశించకుండా ఆ! సేవ జేస్తే ఆ భగవంతుడు మనం కష్టంలో ఉన్నప్పుడు మనము ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి సార్. హెల్ప్ కోసం వచ్చారనుకోండి. నేను కాదనకుండా వాళ్ళకి నేను సాయం జేసినామనుకోండి. ఆ హ్యాపీనెస్ పైకెళ్ళిపోతది. ఆ! పైకెళ్ళిపోయి నేను కష్టాలలో ఉన్నప్పుడు అది నాకు తిరిగి ఎనక్కొస్తది. ఓహ్! అక్కడ నేనేమి ఆశించలేదు గదా! అవును. అవును. అలా. ఓకే. ఓకే. నాకింకొక సందేహం మేడం. నేను పలానా ఎక్స్‌కి నేను హెల్ప్ చేస్తా. అతను నాకేం జేయడు మళ్ళీ. హ్మ్. కానీ వై అనేవాడొచ్చి నన్ను మోసం జేస్తాడు. హ్మ్. ఇదేంటి? అంటే నేను చక్కగా హెల్ప్ జేస్తుంటే నాకు మంచి జరగాల్సింది పోయి ఇంకెవరో వచ్చి నాకు మోసం జేస్తాడు. సో, ఇప్పుడు ఏంటి? ఇది నా కర్మ ఫలితమా? అతని యొక్క దుశ్చర్యగా జూడాలా దాన్ని? అంటే ఇది గూడా మీ కర్మనే సార్. అవునా? ఇది గూడా మీ కర్మ. మీరు ఓకే. ఎదుటి వాళ్ళకి మీరు మంచి జేస్తున్నారు. అవును. పక్కన వారొచ్చి మిమ్మల్ని ఇట్లా అంటున్నారు అంటే, అనిపించుకోవడానికే గదా మనం తెచ్చుకుంది. అచ్చా! అచ్చా! గతంలో అంటే మన ప్రెజెంట్ లైఫ్‌లో ఏం జరిగినా ముందు అంగీకారంతో ఉండాలి సార్. ఓకే. ఏదైనా కర్మ సిద్ధాంతాన్ని పట్టుకోవాలి. అంటే హ్మ్. మంచి జరిగినా మనం మంచి ఇస్తేనే మంచి వస్తది. మనం హ్మ్. ఏది చెడు చేస్తే అదే వస్తది. భూమి మీద మనం ఏదైతే పాపాలు ఏవైతే చేస్తామో నెక్స్ట్ జన్మకి అవి రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే నువ్వు సత్యంతో ఎంతవరకు జీవిస్తావో, నువ్వు ఉన్నతమైన లోకంలో ఎళ్ళిపోతావు. నీ ఇష్టమైన లైఫ్ నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడైతే పాపాలు చేసుకొని ఉంటావో నువ్వవి జన్మెత్తుతూ ఉండాలి. అది క్లియర్ చేసుకుంటూనే ఉండాలి. నువ్వు సత్యంలో జీవించకుండా అధర్మంగా ఉన్నావనుకో, ఇంక తప్పదు సార్. ఈ కర్మచక్రంలో ఆయన ఉండాల్సిందే. ఆ ఉండాల్సిందే. కర్మలు దగ్ధం చేసుకోవడానికి ప్రతి జన్మ ఆయన ఎత్తాల్సిందే. ఓకే. నేను ఇప్పుడు ధర్మంలో ఉన్నా, నేను మంచి సేవ చేస్తున్నా, ఇప్పుడు నేను ఈ జన్మలో నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాననుకోండి, అన్ని జన్మలో ఉన్న కర్మలన్నీ నాకు దగ్ధం అంటే జ్ఞానంతో ఉండి నేను అన్నీ పోగొట్టుకున్నా అనుకోండి, పైకెళ్ళిన తర్వాత ఉన్నతమైన లోకాలు అంటే ఎన్నో లోకాలుంటాయి. అందులో హ్మ్. నాకు నచ్చిన దాంట్లో నేనుండొచ్చు. హ్మ్. ఆ స్వేచ్ఛ ఉంటది. అచ్చా! ఇట్లాగే మనం మామూలుగా చనిపోతే దేహాన్ని కాల్చేస్తారు. అవును సార్. కానీ సిద్ధులు, యోగులు ఇలాంటి వాళ్ళు మాత్రం సమాధి జేస్తుంటారు. ఏంటి వాళ్ళ శరీరానికి అంత పవర్ ఉంటుందా? ఏంటి సార్ ఈ ఇప్పుడు తేడా ఎందుకు? ఇప్పుడు యోగులు, ఋషులు వీళ్ళుంటారు గదా! వాళ్ళేందంటే ఎంతో శక్తివంతులై ఉంటారు. హ్మ్. ఎంతో వాళ్ళ చైతన్యం ఎంతో అద్భుతంగా ఉంటది. వాళ్ళ దగ్గర వాళ్ళనేం జేస్తారంటే, వాళ్ళు ధ్యానంలోనే నేను మరణించాలని ఇప్పుడు నేనైనా సరే, హ్మ్. ధ్యానంలోనే నేను వెళ్ళిపోవాలని నేను కోరుకుంటా. వాళ్ళు హ్మ్. సహస్రం నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ మరణం ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. అవును. వాళ్ళు చనిపోయినప్పుడు ఏం జేస్తారంటే, వాళ్ళ శరీరాల్ని సమాధులుగా జేస్తారు. ఇప్పుడు ఆహ్, ఈయనున్నారు గదా! బ్రహ్మం గారు గాని, హ్మ్. ఆహ్, ఈయన సాయిబాబా గాని అవును. అవును. సమాధులు బెట్టారు. అవును. ఏంటంటే, ఆ సమాధిగా పెట్టినప్పుడు ఏమైపోతుందంటే, వాళ్ళ ఆత్మలో నుంచి శక్తి సార్, దివ్యమైన శక్తి, హ్మ్. తరంగాలు బయటికొస్తాయి. అక్కడేంటంటే ఆహ్, ఏమంటారు సుగంధ పరిమళాలు విరజల్లుతూ ఉంటది. శక్తి తరంగాలు బయటికొస్తుంటాయి. అంటే అక్కడ మనం కూర్చొని ధ్యానం జేసినప్పుడు ఏంటంటే, ఆ ఎనర్జీని మనం పట్టుకుంటాం సార్. మన ఎనర్జీ ఫార్మ్ అయిపోతది. మనం అక్కడ కూర్చొని ధ్యానం చేశామనుకోండి, హ్మ్. ఆ సమాధుల పక్కన కూర్చొని ధ్యానం చేసుకుంటే ఆ ఎనర్జీ మనకొచ్చేస్తది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు నాకు లాస్ట్ టైమ్ ఒక సిట్యుయేషన్ జరిగింది సార్. ఎలా అంటే గురువులు కిందికొచ్చినప్పుడు గూడా దేవాత్మలు ఒక స్మెల్లొస్తది. హ్మ్. నేను అబ్జర్వ్ చేశాను. లాస్ట్ టైమ్ నేనొక ప్రోగ్రామ్‌కెళ్ళాను. నైట్‌లో సార్, నైట్‌లో నేను క్యాంప్ ఫైర్‌లో అందరం కూర్చున్నాము. అక్కడేంటంటే ఒక స్మెల్ సార్. అది నేను నా జీవితంలో ఇప్పటికి నేనెప్పుడు చూడలే. ఓకే. అది ఎంత బావుందంటే పర్ఫ్యూమ్ గాదు. ఒక ఫ్లవర్ ఒక రకమైన స్మెల్. అది నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు ఆ స్మెల్ నాకొచ్చింది. అంటే అప్పుడు దేవాత్మలు తిరుగుతూ ఉంటారు. ఆ స్మెల్ పట్టినప్పుడు నాకనిపిస్తది ఇక్కడ ఎవరో గురువులు తిరుగుతున్నారు అనేసి. ఓకే. మళ్ళీ అదే నెక్స్ట్ డే ఏమైంది మళ్ళీ నేను ఆ ప్రోగ్రామ్‌లో కూర్చొని ధ్యానం చేసేటప్పుడు మళ్ళీ అదే స్మెల్ నాకొచ్చింది. హ్మ్. అది అర్థమైపోతది సార్. ఆ సూపర్. వైబ్రేషన్స్ కానీ అది అర్థమైపోతది. ఇప్పుడు గురువుల వీళ్ళని సమాధులు చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు చేపల బుట్ట పెట్టుకున్నవాడు చేపలమ్మినప్పుడు ఆ చుట్టుపక్కన ఆ ప్లేస్‌లో కూర్చున్న ప్లేస్‌లో స్మెల్లొస్తది. అవును. చేపల అవును. స్మెల్లొస్తది.
అలాగే పూల బుట్ట పెట్టుకున్న ఆమె పూలు అమ్మినప్పుడు పూల వాసన వస్తది. అదే యోగులు ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీ ఫార్మ్ అయిపోతది అక్కడ. ఓకే. అక్కడెళ్ళి మనం ధ్యానం చేశామనుకోండి, హ్మ్. అది మనము పట్టుకోవచ్చనమాట. వాళ్ళు సాధన చేసిన ప్లేసులుంటాయి అంటే గదా! ఇంకోలాగా గూడా ఎనర్జీస్. ఇంకోలాగా గూడా అనుకోవచ్చా మ్యామ్? అంటే మనం దేహాన్ని కాల్చేస్తే ఆత్మ వెళ్ళిపోతుంది. పూడ్చిపెడితే మాత్రం ఆత్మ అక్కడే తిరుగుతుంటుంది అని గూడా ఒకటంటారు. అవును సార్. నిజమా అట్లుంటుందా? సార్ ఏమైపోతుందంటే యాక్చువల్లీ ఈ ఇది కాల్చడమే కరెక్ట్ సార్. ఓకే. దహనం జేయడమే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళని మనము సమాధులుగా పెట్టినామనుకోండి, హ్మ్. ఇంకా దాని మీద అటాచ్‌మెంట్‌తో అదేం చేస్తదంటే, ఆ సమాధి దగ్గరే కూర్చొని దాంట్లో దూరడానికి ట్రై చేస్తది. హ్మ్. అదే మళ్ళీ అంటున్నా. లెగాలి ఆ! మళ్ళీ లెగాలి అని చెప్పి నా పిల్లల దగ్గరికెళ్ళాలి, నాకు కావాల్సింది కావాలి, ప్రేతాత్మగా అది అక్కడ కూర్చుండిపోతది. దాన్ని దహనం చేసినప్పుడు ఏమైపోతుందంటే, నా శరీరం కాలిపోతుంది, నేను మరణించిన, ఇంకా నాకు దీంతో సంబంధం లేదు అని చెప్పేసి అది పైకెళ్ళిపోతది. ఓకే. పైకెళ్ళిపోయినంక ఆత్మలోకంలో దేవాత్మలు ఏం చెప్పిన మాట అది ఇంటది. లేదంటే ఏం చేస్తదంటే, ఆ శరీరం చుట్టే అది తిరుగుతూ ఉంటది. హ్మ్. తిరిగి అటాచ్‌మెంట్‌లో ఉంటది సార్. అటాచ్‌మెంట్‌లో ఉండేంటంటే అది ప్రశాంతంగా ఉండదు. ఇంకా ఏమంటారు, కొంతమంది దయ్యాలు, ప్రేతాత్మయి తిరుగుతారు అవును. గదా! అవును. యాక్చువల్లీ ఇది దహనం చేయడమే కరెక్ట్. ఓహ్! ఋషులను గాని, యోగులను గాని వాళ్ళని సమాధిలో పెడితే ఏంటంటే, వాళ్ళేదైతే సంపాదించుకున్న ధ్యాన సాధన వల్ల ఆ శక్తి, ఎనర్జీ హ్మ్. 10 హ్మ్. మందికి ఉపయోగపడుతుంది. ఓకే. ఉపయోగపడుతుంది. ఈ నార్మల్ ఇప్పుడు మామూలు మనుషులున్నారు గదా! వాళ్ళని దహనం జేయాలి. ఓకే. దహనం చేస్తే దానికి అర్థమైపోతది. ఇంకా నాకు శరీరం ఇక్కడ లేదు, ఇగ నేను వ్యామోహం చనిపోయా. తీసుకొని ఎళ్ళిపోతుంది. వెళ్ళిపోతది. ఆహా! అక్కడ పైన వాళ్ళు ఏం చెప్పినా అది ఇంటది. ఓకే. లేదంటే దాని మైండ్ అంతా దాంట్లో ఇక్కడ దూరడానికి, మళ్ళీ దూరాలి. లెవ్వాలి, నాకు మళ్ళీ లైఫ్ కావాలనే థాట్‌లోనే అది ఉంటది. ఓకే.